ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. నా కృప నీకు చాలును. ఈ మాటలు అపోస్తలుడైన పౌలుని ఉద్దేశించి దేవుడు పలుకుతున్నాడు. పౌలు జీవితంలో ఒక ముళ్ళును ఉంచాడు దేవుడే. ఆ ముళ్ళును ఉంచడానికి దేవుడే అనుమతించాడు. ఆ ముళ్ళు కోసం ముమ్మారుగా ప్రార్థిస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడే చెప్తున్నాడు, నా కృప నీకు చాలును. ఆ ముళ్ళు నేనే అనుమతించాను కాబట్టి తీసివేయడం కుదరదు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముళ్ళు అంటే ఏదైనా కావచ్చండి, ఏదైనా కావచ్చు. మనల్ని ఇబ్బంది పెట్టేది, మనకు విసుగు తెప్పించేది, మన కోపం తెప్పించేది ఏదైనా సరే అది ముళ్ళులానే ఉంటుంది. విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతున్న మనందరి జీవితాలలో ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ధనము ఒక ముళ్ళుగా ఉండొచ్చు, లేకపోతే బంధువులు ఒక ముళ్ళుగా ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మన కుటుంబ సభ్యులే ఒక ముళ్ళుగా ఉండవచ్చు. వారు ఊరికే కుచ్చుతూ ఉంటారండి, బయటికి లాగివేయాలి అని చూస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నుంచి లోకంలోకి లాగాలని చూస్తూ ఉంటారు. అయితే ఈ ముళ్ళను దేవుడు అనుమతిస్తూ మనల్ని గాయపరుస్తూ బాధపరుస్తున్న ఉద్దేశం అంటే, ఆయన ముళ్ళబాటలో నడుస్తూ వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ముళ్ళబాటలో నడిచిన ప్రతి ఒక్కరు కూడా, ఆ అనుభవాల గుండా వెళ్ళిన వారు మాత్రమే ఇతరులను కూడా ఆదరించగలుగుతారు, ప్రేమించగలుగుతారు, దేవుని వాక్యాన్ని బోధించి దేవుని కొరకు రాబట్టుకోగలుగుతారని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ముళ్ళును అనుమతిస్తాడు. ఇక్కడ ముమ్మారు ప్రార్థించాడట. బహుశా అపోస్తలుడైన పౌలు జీవితంలో ఏ ముళ్ళుందో ఆ ముళ్ళు తీసివేయండి ప్రభువా అని ముమ్మారు ప్రార్థించినప్పటికీ మరి ఆ ముళ్ళును తీసివేయడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇష్టపడకపోగా నా కృప నీకు చాలును, ఇంకా నువ్వు దానికోసం ప్రార్థన చెయ్యకు అని చెప్పకనే చెప్తున్నాడండి. మరి మనము ఏ విషయాల పట్ల మన జీవితంలో దేవుడే అనుమతించిన ముళ్ళను తీసివేసుకోవాలని ప్రయాసపడుతున్నామేమో. ఒకవేళ అది దేవుడికి ఇష్టమై ఉంచాడు అనుకోండి, మనం ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే బాధ ఎక్కువయ్యే కొద్దీ, దుఃఖం ఎక్కువయ్యే కొద్దీ, బాధించేవారు మనకు ఎక్కువయ్యే కొద్దీ ఆయన కృప కూడా ధారాళంగా వస్తుందండి. బాధకు తాళలేక, గుచ్చుకుంటుందని నొప్పిని తట్టుకోలేక తీసివేయండి ప్రభు అని మనం అనేకసార్లు ప్రార్థిస్తున్నామేమో అపోస్తలుడైన పౌలు వలె. కానీ నీతో నాతో మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును. అది నాకు ఉంచడము ఇష్టమైతే ఉంచుతాను, తీసివేయడం ఇష్టమైతే నువ్వు అడగక ముందుపే నేను తీసేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రభు ఈ దినమున ఆయన కృప మనకు మెండుగా దయచేస్తున్నాడు. ఆయన కృప చెప్పునే మనం ఇప్పుడు జీవించి ఉన్నామని గుర్తిరిగిన వారమై ఆయన కొరకు కనిపెడుతూ ఆయన రాకడ పర్యంతం వరకు ప్రతి ఒక్కరికి మనం మాదిరికరంగా జీవించి మన సాక్ష్యాన్ని కాపాడుకొని ఆయన రాకడలో ఎత్తబడేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆమేన్.